ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మీ ఫాదర్ ఇక్కడ ఉన్నారు కదా? అవునండి. ఆల్రెడీ స్వర్గీయ నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆశీర్వదించి బొట్టు పెట్టి శ్రీకృష్ణ అవతారంలో కర్ణుడి క్యారెక్టర్ ఇచ్చిన కర్ణుడు. ఏం చేస్తూ ఉండేవాళ్ళు? మా నాన్నగారు రైల్వే పార్సల్ మాస్టర్. ఓకే. విజయవాడ డివిజన్. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పార్సల్ మాస్టర్ అని మా అమ్మ నుంచి పెళ్లి చేశారు, మా మేనమామను. తర్వాత ఆయనకి నాటకాలు రసమయ సమాఖ్యానం ఉండేది విజయవాడలో. ఓకే. సోమబాబు గారు, కైకల్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ దాంట్లో. ఇది మా నాన్నగారు వీళ్ళందరూ. ఆయన దుర్యోధనుడు శ్రీకృష్ణ అవతారంలో, ఈయనేమో కర్ణుడు. ఓకే. రామారావు గారు చూసి ఏం బ్రహ్మాండంగా ఉన్నాడు, వీటిని పెట్టండి కర్ణుడుగా అని. తర్వాత ఈజ్ అసోసియేటెడ్ విత్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, మా గురువు గారు. ఓకే. నాకు ఇప్పుడు దాకా మేము భోజనం చేస్తున్నాం, ఇంత లగ్జరీగా హ్యాపీగా ఉన్నామంటే డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి కారణం. ఆయనకి ఈయన మిత్రుడు. కానీ మా ఫాదర్ ఎప్పుడూ చెప్పేవాడు కాదు. మా ఫాదర్కి ఇండస్ట్రీ అందరికీ తెలుసు. ఓకే. ఓకే. కానీ ఎవరికి చెప్పేవాడు కాదు. ఎవరో ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు అనుకోండి, ఏమయ్యే నువ్వు మా బల్లరెడ్డి సుబ్బారావు కొడుకు కదా? అవునండి. అవునంటావేంట్రా? అవునండి నేను చెప్పుకోను, మీరు 30 years ఇండస్ట్రీ అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే ఫాదరు మన కష్టపడి మనం రావాలి. రైట్. ఎంతమంది మీరు పిల్లలు? ఎంతమంది? ఓన్లీ 1 అండి. 1. ఓకే. మా పెద్దమ్మలు పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక చక్రంలాగా ఫ్యామిలీ. చక్రం సింహలాగా జగమంత కుటుంబం ఉన్నది, ఏకాకి జీవితం మాది. కానీ ప్రభాకర్ రెడ్డి గారి వల్ల మీకు ప్లస్ జరిగింది, మైనస్ జరిగింది అనుకోవచ్చా? ప్రభాకర్ రెడ్డి గారు ప్లస్ మైనస్ ఒక తండ్రంగి ఇచ్చాడండి. అదే ప్లస్ తీసేయండి, అది సూపర్ సినిమా అనుకోవటమే. అవునవును. ఇప్పుడు ఎవరూ చేయలేదు, నేను చేయాలి. యాక్చువల్లీ నేను ఆ క్యారెక్టర్ కాదండి ఫస్ట్. ఓకే. గండిపేట రహస్యంలో నేను రామారావు గారు ఇమిటేట్ చేసే క్యారెక్టర్ కాదు. ఓకే. నాది ఒక అశోక్ గజపతిరాజు గారు అలాంటి వేషం. నేను అయ్యప్ప మాల్లో ఉన్నా, కొత్త. ఓకే. కొంచెం లావుగా ఉండేవాడు. చూసి బొట్టు గిట్టు పెట్టి ఇంత ఇలా కూర్చుని ఆఫీసులో, ఇంకా రాలేదు ఎవరు అంటే నేను అలా కూర్చుని ఉన్నాను. వీడు వచ్చు పెద్ద ఇలా ఉన్నాడయ్యా అన్నారు. అంటే వెంటనే ప్యాడింగ్ గీడింగ్ అంతా వేసేసి కుట్టేసి డ్రెస్ కట్టి ఇలా పెట్టి అన్నారు. ఏదో ఇంకోటి అన్నాడు, పేద ప్రజలకు అన్న వరం అన్నాం, ఫోటోలు కట్టు బ్రహ్మాండంగా ఉన్నట్టు పెట్టాడు. నాకేంటి ఇది ఏం తెలియవండి అప్పుడు మాకు. ఓకే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీ తొక్క తోండం ఏం తెలియదు. ఆయన గుడ్డిగా నమ్మేశారు. అసలు ఊరిన క్యారెక్టర్. రైట్. మనం చేయకపోతే ఎవడో ఒకటి చేస్తాడు. ఎంత కాంట్రవర్సీ అవుతుందని మనకు తెలియదు. వెళ్ళిపోయాం పద్మాలయ స్టూడియోలో, ఏం బ్రదర్స్ అది అని చెప్పేసాం. వచ్చిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు అంతా ఇలా చూసేవారు. నేను ఇంకా ఏంట్రా బాబు ఇది అనుకున్నాను. రిలీజ్ అయ్యాక దీపక్ మహల్ పెద్ద నారాయణ కూడా కట్అవుట్ పెట్టారు. అలాగా ప్రభాకర్ రెడ్డి గారితో పాటు వెళ్ళాను నేను, అంబాసిడర్ గారు. వెళ్ళి చూస్తుంటే హరికృష్ణ గారు అప్పుడు యువత అధ్యక్షుడు, తెలుగు యువత. అరే ఏమన్నా చూస్తారో వేయండి అన్నా అనే జనం వెనకాల ఇదని అరుస్తున్నారు. అరుస్తూ అప్పుడు సారథి గారు ఒకళ్ళు, ఇంకెవరో ఉన్నారు అక్కడ. ఓకే. ముద్దు. మేము ప్రొజెక్టర్ రూమ్లో ఉన్నాం. అప్పుడు ఆయన బ్యాక్ ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభాకర్ రెడ్డి గారు. వెన్నెముకు దీనికి సంబంధించి నిదానంగా నడుస్తున్నాడు ఆయన. నేనేమో అయ్యప్ప మాల తలకు కట్టేసా, గుండ కట్టేసేటప్పటికి వెళ్తున్నారు జనం, ఇట్లా చూస్తున్నారు. ర్యాంక్ ఈడేడైతే అన్నా ఈడు ఉన్నాడన్నా అన్నాడు అంతే. ఇక చూసుకోండి మొత్తం జనం అంతా పర్యటకు వచ్చేసి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు. అంకుల్ బాగున్నారా అన్నాడు హరికృష్ణ గారు. కారు ఎక్కండి అన్నారు. కారు ఎక్కి ఆయనతో పాటు నేను ఎక్కేసి అన్నారంతా వెళ్ళిపోయింది బండి. ఓయమ్మ ఇదేంటండి ఇదని. ఇవన్నీ కామనే అంటున్నాడు ఆయన కారులో కూర్చుని. ఇవన్నీ కామన్ ఏంటంటే బాబు, నేను తాడేపల్లి కూడా వెళ్ళాలన్నా, అటు వేరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇబ్బంది కదా, గవర్నమెంట్ వాళ్ళది. ఇంత ఆలోచన అప్పుడు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ పడ్డారు? చాలా సంవత్సరాలు అండి, ఒక 4 ఏళ్ళు. 4 ఏళ్ళు. ఇంకా అసలు 90లో రిలీజ్ అయ్యాక బయట తిరగడానికి వీల్లేదు. తిరిగేవాడిని. శ్రీహరి గారు ఉన్నారు వెనకాల, తిరిగేవాడిని. ఎవడైనా చేస్తాడు అవన్నీ ఏంటి అలా డైలాగ్. శ్రీపతిరాజు అరే ఏమిరో అని అనేవాడంట, ఎత్తుకురండి అని. ఏడకి ఎత్తుకెళ్తారా నన్ను? నా దగ్గర ఏమన్నారు ఎత్తుకెళ్తా? నేను ఏమన్నా అమ్మాయినా ఎత్తుకెళ్తాకి? ముక్కు చెవులు కోసేమాడంటే ఒకడు ఇలాంటి. ఓకే. ఓకే. ఈ అమ్మ గోళం ఇదేంట్రా బాబు అని చెప్పి ఒకసారి రామారావు గారిని కలిసి అదృష్టం దొరికింది. ఓకే. పెద్ద ఆయన ఆ పొజిషన్లో ఉన్నారు. వెళ్ళిపోయి కృష్ణ గారు అది సున్నుండ్ల గిన్నెలో పంపిస్తే పట్టుకెళ్ళి ఇచ్చొచ్చాం.
నుంచి కాళ్ళకి దండ వేసేసి కాళ్ళు అలా కూర్చున్నాడు, పెద్ద ఆయన కాళ్ళకి దండం పెట్టి బ్రహ్మాండంగా చేశారు. లేకండి ఆయన సీరియస్గా తీసుకో కామెడీ. ఓకే ఓకే, అయిపోతే ఎవడో ఒకటి చేస్తాడు. ఓకే ఓకే. కృష్ణ గారు అలా ఉన్నారు. వారికి ఎందుకు రాజకీయాలు, ఎండలో తిరిగి పాడైపోతారు, గ్లామర్ మ్యాన్ అని నాకు బొట్టు పెట్టారు. 100 రూపాయలకి అయితే ఉండేది అప్పుడు. 100 రూపాయలకి అయితే మీద గౌరవనీయులు తమ్ముడు పృథ్వీరాజుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని రాశాడు. అపోజిషన్ రాయలే, ముఖ్యమంత్రి అని రాసి ఇచ్చారు. దండం పెట్టి బ్రహ్మాండంగా పైకి వస్తారు, మీరు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, నమస్కారం. అది చాలండి ఆస్కార్ అవార్డు. ఇంకా అప్పుడు ఒకసారి ఇలా చూసా ఆయన ఇలా చూసా ఏం అన్నాడు అందరినీ. అయితే అంతకుముందు అంత కలిసి వచ్చాక మారింది. కలిసి రాకముందు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమయ్యా పృథ్వీరాజు అంటే నువ్వేనా అని ఒకడు ఏంట్రా బాబు ఇలా చేశారు ఇదండి. ఇంకా అందుకని టీవీకి పోయాను నేను. అప్పుడు ఆయన అప్పట్లో ప్రభంజనం కదా, దూరదర్శన్ పోయా ఇంక నేను. ఓకే, దూరదర్శన్ వెళ్ళిపోయారా? దూరదర్శన్ సీరియల్స్ ఓకే, వాటిల్లో ఇలా అంటాలా లేవు కదండి. ఓకే, అప్పుడు అలా పోయి ఇంకొకటి ఏంటంటే మహానుభావుడు చనిపోయాక అంతిమయాత్ర అంతా నేనే కెమెరామెన్గా షూట్ చేశాను. నేను కెమెరా మనకు తెలియదు. అప్పుడు సిటీ కేబుల్ ఉండేది, దాంట్లో నేను ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. ఆ కెమెరా చాలా కెమెరాలు పట్టుకోవాలి కదండి స్టేడియంలో. ఇది ఇలా పెట్టి ఇలా అంటే జూమ్ అండి, ఇలా అంటే ఇలా అంటే అని పెట్టారు, అంటే చేతికి ఇచ్చి. ఓకే, రామారావు గారి దగ్గరే ఉన్నాను నేను అలాగా. ఓకే, ఓ పక్క బాధ, ఓ పక్క మహానుభావుడు అంతిమయాత్ర చూసామని ఒక ఆనందం. అది అలా జరిగింది. తర్వాత ఒక సీను 2 సీన్లు ఏదో డైలాగ్ చెప్తే డైలాగ్ బాగానే ఇక్కడికి ఇవ్వండి. తర్వాత అంతా ఇంకా రాను పరిస్థితులు ఇవన్నీ చేసి. ఎక్కడ వీళ్ళిద్దరికి మధ్య ఎందుకు విభేదాలు ఎందుకు వచ్చాయండి? మన రెడ్డి గారి కను ఈ రెడ్డి గారిది అంతా ఏంటంటే పేద ప్రజలు చేయొచ్చు మీరు. ఆయన కూడా తెలుగుదేశంలోనే ఆఫర్ కూడా వచ్చిందండి అప్పట్లో. ఆయన అని ఉంటే మినిస్టర్ కూడా అయ్యేవాడు. ఓకే, అది కాస్త బట్ అప్పుడు ఆయన దానవేర సూరకర్ణంలో ప్రభాకర్ రెడ్డి గారి ధర్మరాజు. అవును, అదే అదే. అక్కడేమో గుమ్మడి గారు ఏమో అనుకుంటా, ఏమో మరి అక్కడ ఎవరో యాక్ట్ చేశారు. ఇది కురుక్షేత్రం. తర్వాత అప్పట్లో కొంచెం గట్టిగా ఉండదు. ఇప్పుడు అంతా ఐపీఎల్ క్రికెట్ అయిపోయింది. ఓకే, ఒకళ్ళు బీజేపీ, ఒకళ్ళు ఇది, ఇంకోళ్ళు అది, ఇలాంటి హడ్డిల్స్ వల్లే కదా, లేకపోతే ఎప్పుడూ మీకు మంచి లైఫ్ రావాల్సింది కదా. అంటే అప్పట్లో అంత పెద్ద లైఫ్లు లేవండి అప్పట్లో. ఇప్పుడు ఉన్నంత జబర్దస్తులు, డీలు, ఈ ఛానల్స్ ఇది లేవు. రైట్, ఒక సినిమా చేస్తే మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి రాజమండ్రి వెళ్తుందంటే ఇదంటే సెంటర్ పాయింట్ ఇక్కడ పెట్టేవారు ఆఫీసు. మీరు మద్రాసు వెళ్ళలేదు కదా? వెళ్ళాను, మెడ్రాస్ వెళ్ళి తిరిగి వచ్చాం. ఒక 2-3 ఏళ్ళు తిరిగాం అక్కడ. పాండే బజార్లో పనగల పార్కులో చెట్టు కింద కూర్చుంటే నాగయ్య గారి విగ్రహం దగ్గర పెద్ద యాక్టర్ అవుతారంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. అక్కడ తరిమాడాడు. అలాగా ఈ పెచ్చపనులు గీతా కేపులో టిఫిన్ తిన్నా, పాండే బజార్ ఆంధ్ర కిల్లీ షాప్ ఉంది, అక్కడ వెళ్ళి ఒక కిల్లీ వేసుకుంటే పెద్ద స్టార్ అవుతారు. ఓకే, అందరినీ చూడటం. ఏదో మలలకోటి మ్యాన్షన్ అన్న ఒకటి ఉండేదండి అక్కడ. కృష్ణవంశీ గారు వీళ్ళందరూ ఉండేవారు. ఆ మ్యాన్షన్లో వెళ్ళటం. చక్రవర్తి మెస్ అని ఉండేది పాండే బజార్ పోలీస్ స్టేషన్ కల. ఓకే, విజయకాంత్ గారి ఆఫీసు అది. అప్పుడు కెప్టెన్ ప్రభాకర్. ఓకే, తింటా మెస్ తిని అక్కడికి వెళ్ళి ఏమన్నా ఫోటోలు అంటే ఫోటోలు ఏదైనా హార్స్ రైడింగ్ ఒకటి వచ్చిందండి మద్రాసులో. నేర్చుకున్నాను నేను మెరీనా బీచ్లో సరదాగా. ఆడొకడు ఫ్రెండ్ అయితే అప్పుడు ఎంత అంటే నిబ్బు అంటారు మద్రాసులో. నిబ్బు, ఆంధ్రాలో కూడా నిబ్బు అనేవారు క్వార్టర్ని. ఓకే, అప్పుడు ఎంత పాము బొమ్మ ఉండేలా ఉండేది ఒకటి, 12 రూపాయలు. ఆడు 4 ఎవరు అనేవాడు. వీడికి డబ్బులు ఇచ్చేదానికి నీది ఇవ్వటం బెటర్ కదండి. 2 రోజులకు ఒకసారి పడేసేవాడు వాడికి. ఓకే, అది బాగా నేర్పాడు. సార్ నాలా తెలియదు సార్ అన్నాడు. 4 ప్రాక్టీస్ అన్నాడు. వెళ్తే పటపట కొడుతుంటే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇతను హీరో డూబేయండి అన్నారు. ఏదో ఒకటి బుద్ధు డబ్బులు ఎవరో కాల్స్ అన్నారు. ఎక్కువ చెప్తే 3000 అన్నా నేను, ఏదో పెద్ద 3000 పర్ డే అని.